ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నిన్నటి దినాన కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించగా రండి, కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 22వ కీర్తన 4వ మా పితరులను యందు నమ్మకించురి, వారిని యందు నమ్మకించగా వారు సిగ్గుపడకపోయిరి. ప్రియులరా, మన పితరులు దేవుని యందు నమ్మకించారండి. కనుక ఆ నమ్మకం వల్ల వారి యొక్క జీవితంలో సిగ్గుపడలేదంట. కనుక ఈ లోకములో నువ్వు నమ్ముకున్న నీ తల్లిదండ్రులను బట్టి కూడా నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకరోజు నీవు నమ్ముకున్న నీ యొక్క కడుపులో పుట్టిన బిడ్డలను బట్టి కూడా నువ్వు ఒకరోజు సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ నీవు నమ్మకం పెట్టుకున్న నీ కుటుంబ సభ్యులను మోసం చేయొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న నజరైన యేసయ్య దగ్గర ఎవరైతే విశ్వాసం ఉంచినారో వారి జీవితంలో దేన్ని బట్టి సిగ్గుపడినవాడైనా. కనుక ఏక కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావో, ఏక ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావో, నా దేవుని యందు నువ్వు విశ్వాసంతో ప్రార్థించండి. ఒకవేళ తీరని రోగమా, నీ యొక్క జీవితంలో డాక్టర్లు చెప్పారా, ఇదిగో ఈ రోగం వల్ల నీ యొక్క కాలు తీయాల్సి వస్తుంది, ఈ రోగం వల్ల ఇదిగో నీ యొక్క కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయింది, ఈ రోగం వల్ల ఇంకా నువ్వు బ్రతకలేవని చెప్పారా, అయినను కూడా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల ఆయనను సిగ్గుపడినవాడు, ఆయనను స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలరా, ఈ వాగ్దానం వింటూ దూర ప్రాంతాల్లో ఉంటున్న సహోదరి సహోదరులారా, మీ యొక్క జీవితంలో ఉద్యోగ నిమిత్తమై ప్రయత్నాలు చేస్తూ ఇదిగో అలసిపోయి ఇదిగో బలహీనంగా ఉన్నారేమో, ఇదిగో ఒకవేళ నిరాశతో ఉన్నారేమో, నా దేవుడు ఎందు మీరు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. మీ యొక్క కుటుంబాల్లో ఆర్థిక సమస్యల కొరకు, మీ యొక్క పిల్లల యొక్క వివాహం కొరకు, ఇదిగో మీ యొక్క ఆ భవిష్యత్తు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మిమ్మల్ని సిగ్గుపడేవాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఆ దేవుడు తప్పక నూతన కార్యం చేస్తాడు. ఈ దినము నువ్వు తలపెట్టిన పనిలో దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ కష్టాలు అయితే ఎదుర్కొన్నాడో ఆ కష్టాల నుంచి నా దేవుడు విడిపిస్తాడు. అట్టి కృప ఇచ్చేలాగా ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం బిడ్డల మీద నీ అభిషేకించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి మీద కల్వరి రక్తమైనా కొమ్మరించిన ప్రభా, ఎవరైతే నా ప్రభా కుటుంబ సమస్యలతో ఉన్నారనైనా వారికి నా సమాధానం, ఐక్యత దయచేయని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల నా ప్రభా, ఎదుగో తండ్రి, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, వారికి సహాయం చేయండి. అయా కడుపు నొప్పితో, తలనొప్పితో, జ్వరముతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరిచిన తండ్రి, ఉదయకాలం అయా ప్రభా, ఇదిగో చిన్న పిల్లలకి కూడా మీరు తోడుకున్న ప్రభా, ప్రయాణం చేసే ప్రతి బిడ్డను కూడా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.